వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశంకమగ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సివిఆర్ హోమ్ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి చాలా విశేషమైనటువంటి తిథి నాగుల చవితి. ఈ నాగుల చవితికి ఎందుకు తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఇంత ప్రాధాన్యాన్ని ఇస్తారు అంటే, ఎప్పుడైనా సరే ఆ వంశంలో కానీ ఆ గత జన్మల్లో కానీ ఏదైనా సర్పదోషం కనుక ఉంటే తద్వారా అనేక బాధలు అనుభవిస్తూ ఉంటారు. అది వ్యాధి రూపంలో అనుభవించవచ్చు, సంతాన రూపంలో సంతాన లేమితో బాధపడుతూ ఉండొచ్చు, లేకపోతే సంతానం నిలవకపోవచ్చు. ఒకవేళ గర్భం వచ్చినా కూడా ఆ గర్భం కూడా నిలవకుండా పోవటానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందుకని దానికి నివారణగా ఈ నాగుల చవితికి మనం ప్రాధాన్యాన్ని ఇచ్చుకుంటూ వస్తాం. ఈ నాగుల చవితే కాదు, చవితి, పంచమి, షష్ఠి ఈ తిథులన్నీ కూడా ఒక్కొక్క మాసంలో ప్రత్యేకంగా నాగ దోషాన్ని నివారించటానికి ప్రత్యేకమైనటువంటి తిథులుగా మన పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. సర్పాలు, దివ్యమైనటువంటి సర్పాలు చాలా ఉంటాయండి. చూసేటువంటి ప్రతి పాము కూడా దివ్య సర్పం కాదు, అన్నీ ఉంటాయి, సర్పజాతులు అన్నీ ఉంటాయి. కానీ అన్నింటిలో కూడా విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటివి కొన్ని జాతులు ఉంటాయి. వాటిలో ఇప్పుడు ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు ఇటువంటి సర్పజాతులు అవి దివ్య సర్పాలు. అవి మనకి కనపడమనుకోండి, కానీ ఆ దివ్య సర్పాలకి సంబంధించినటువంటి జాతులే భూలోకంలో చాలా అత్యల్పమైనటువంటి శక్తితో కొన్ని, ఉదాహరణకి నాగుపాము అంటాం, త్రాచుపాము. ఈ త్రాచుపాముని తెలిసి తెలియక ఏదైనా చేసినా కూడా, చంపినా కొట్టినా కూడా ఆ దోషం ఆనువంశికంగా కూడా వస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దీనివల్ల ఈ సంతాన రాహిత్యం కానీ ఇటువంటివన్నీ కూడా ఎన్నో బాధలు, వ్యాపారాలు కలిసి రాకపోవటం కానీ ఇటువంటివన్నీ కూడా ఏదో జరుగుతూ ఉంటాయి. మరి అందుకనే ఈ సర్పదోష నివారణ పూజలు కూడా చాలా క్షేత్రాల్లో మన తెలుగుదేశంలోనే చేస్తూ ఉంటారు. శ్రీకాళహస్తి చాలా ప్రధానమైనటువంటిది సర్పదోష నివారణ చేయటానికి. అలాగే కృష్ణా జిల్లాలో మోపిదేవి అనేటువంటి గ్రామం ఉన్నదండి. అక్కడ వెలిసినటువంటి, స్వయంభూగా వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు, అక్కడ కూడా ఈ సర్పదోష నివారణ కోసము, ఈ సంతానం అభివృద్ధి కోసము చాలామంది చేస్తూ ఉంటారు. అలాగే గుంటూరు జిల్లాలో పెద్ద కాకాని ప్రాంతంలో కూడా ఈ సర్పదోష నివారణ పూజలు కూడా చక్కగా చేస్తూ ఉంటారు. అక్కడ వెలసినటువంటి పరమేశ్వరుడు కూడా చాలా అనుగ్రహప్రదాయకుడుగా ఉంటాడు, భక్త సులభుడుగా ఉంటారు. కాబట్టి ఎన్నో క్షేత్రాలు మనకి ఈ విధంగా దివ్యమైనటువంటి క్షేత్రాలు, అనేక మహిమ కలిగినటువంటి క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ నమ్మకాలు మనం తీసివేయలేము ప్రజల్లో నుంచి. ఇది కేవలం నమ్మకమే కాదు, ఆ దోషం కనుక ఉన్నట్లయితే తద్వారా అనుభవించేటువంటి బాధలు కూడా అధికంగానే ఉంటాయి. కొన్ని చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా ఈ సర్పదోషాల వల్ల కలుగుతాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. చాలా కష్టపడినా కూడా వాటికి నివారణ ఒక్కొక్కసారి లభించదు. అలాగే ఇంకొక ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఉన్నదండి కర్ణాటకలో, కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎంతంత సర్పదోషాలు ఉన్నా, లేకపోతే ఏ కోరికలు కావాలన్నా, వివాహం కావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, దాంపత్యం సరిగా ఉండాలన్నా, సంతతి కలగాలన్నా కూడా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా శాస్త్రోక్తంగా చేస్తారు పూజలు. అక్కడ కనుక అర్చించినట్లయితే తప్పనిసరిగా ఆ దోషం అనేటువంటిది నివృత్తి అవుతుంది.
ఎంత విచ్ఛిత్తి అవుతున్నా కూడా గర్భం నిలుస్తుంది. ఇటువంటి అలాగే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఎందుకు ఇంతగా చెప్పుకుంటూ ఉన్నామంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడి శరీరం నిండా కూడా సర్పాలే. ఈ సర్పాలు మామూలు సర్పాలు కావు, ఇవన్నీ కూడా దివ్య జాతికి చెందినటువంటి సర్పాలు. వాయు భక్షణే వాటికి. మరి విష్ణుమూర్తి శయనించి ఉండేటువంటిది కూడా ఆదిశేషుడి మీద. ఆయన అనంతుడు, సహస్ర ఫణులతో కూడినటువంటి వాడు. సహస్ర ఫణులు అంటే కేవలం లెక్కపెట్టి 1 2 3 4 అని 1000 కాదు, అనంతము అనేటువంటి అర్థం. అనంతంగా వ్యాపించినటువంటి వాడు ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడై భూభారాన్ని కూడా మోస్తూ ఉన్నాడని చెప్పి మన పురాణాలు చెప్తూ ఉంటాయి. ఈ సర్పజాతికి సంబంధించినటువంటి చరిత్రలు, వృత్తాంతాలు మనకి చాలా చాలా చోట్ల ప్రతి పురాణంలో కూడా కనపడతాయి. భారతంలో ప్రధానంగా ఉదంకోపాఖ్యానంలో తక్షకుడు గురువుగారి భార్య పత్ని ఆమె యొక్క కుండలాలు అపహరించుకొని తీసుకుపోతాడు. అక్కడ ప్రార్థన చేస్తాడండి. నన్నయ్య గారు భారతంలో బ్రహ్మాండమైనటువంటి పద్యాలు రాస్తారు. ఆ పద్యాలు నిత్యం స్తోత్రం చేస్తూ ఉన్నా కూడా ఇటువంటి బాధ నివారణ అనేటువంటి తగ్గుతుంది. బహువన పాదపాబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాన్ని దాల్చి దుస్సహతర మూర్తికి జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అని చెప్పి అద్భుతంగా స్తోత్రం చేస్తారు నన్నయ్య గారి పద్యాలు ఇవన్నీ కూడా. అలాగే జనమేజయుడు సర్పయాగం చేస్తూ ఉంటే ఆయన తండ్రి పరీక్షిత్తు తక్షకుడి కాటు వలనే పరీక్షిత్తు మరణిస్తాడు. 7 రోజుల్లో భాగవతం వింటాడు. శుకమహర్షి ముఖ అరవిందం నుంచి కూడా జాలువారినటువంటి ఆ భాగవతాన్ని విని తన జన్మ చరితార్థం చేసుకుంటాడు. కానీ చివరికి ఆ శాప నివృత్తి దొరకక ఆ తక్షకుడి విషంతోనే పరీక్షిత్ మహారాజు ఆయన మరణిస్తాడు. దానికి అనంతరం ఆయన యొక్క కుమారుడు జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఆ సర్పయాగంలో పాములన్నీ కూడా మరణించేటట్లుగా పెద్ద మహాయాగం ఆయన చేస్తాడు. ఎన్నో దివ్యమైనటువంటి పాములన్నీ కూడా వచ్చి ఆ మంత్ర ప్రభావం చేత ఆ యజ్ఞగుండంలో పడిపోతూ ఉంటాయి. చివరికి తక్షకుడు కూడా పడిపోవటానికి సిద్ధంగా ఉంటాడు. తన తండ్రిని కాటు వేశాడు కదా పరీక్షిత్ మహారాజుని, ఆ కోపం చేత. అందుకని ఆ తక్షకుడు పోయి దేవేంద్రుడిని శరణం పెడితే అంటే ఇదంతా కూడా సర్పజాతికి సంబంధించినటువంటి విశేషాలు, కథలు ఇవన్నీ కూడా. ఆస్తికుడు అనేటువంటి ఒక మహర్షి చివరికి ఆ సర్పయాగాన్ని నివారిస్తాడు. ఈ ఆస్తికుడు ఎవరు అంటే మనసాదేవి యొక్క కుమారుడు. ఈ మనసాదేవి ఇది జరత్కారు యొక్క వృత్తాంతంలో వస్తుంది, మనకి దేవి భాగవతంలో వస్తుందండి. ఈ దోష నివారణకి, సర్పదోష నివారణకి కొన్ని శ్లోకాలు చెప్తాను, కొన్ని నామాలు చెప్తాను. మీ దేవి భాగవతంలో చెప్పినటువంటి శ్లోకాలు, వ్యాస మహర్షి మనకి అందించినటువంటి శ్లోకాలు ఇవి. ఈ చతుర్థి, చవితి, పంచమి, షష్ఠి తిథుల్లో గనక చదువుకుంటూ ఉన్నట్లయితే ఎటువంటి నాగదోషం ఉన్నా కూడా, సర్పదోషం ఉన్నా కూడా నివారణ అవుతుంది అని చెప్పి ఈ దేవి భాగవతమే మనకి ప్రత్యక్ష నిదర్శనం. ఈ శ్లోకాలు ఒకసారి చదువుకుందాం. యోగినో విశ్వపూజ్యస్య జరత్కారు ప్రియ తత జరత్కారు జగద్గౌరి మనసా సిద్ధయోగిని వైష్ణవి నాగభగిని శైవి నాగేశ్వరి తథా జరత్కారు ప్రియ ఆస్తికమాత విషహరేతి చ మహాజ్ఞానయుత చైవ సా దేవి విశ్వపూజిత ద్వాదశైతాని నామాని పూజకాలే తు యః పఠేత్ తస్య నాగ భయం నాస్తి తస్య వంశోద్భవస్య చ. 12 నామాలు చెప్పారు ఇందులో. ఆ మనసాదేవికి సంబంధించినటువంటి 12 నామాలు. ఆ తల్లిని గనక, ఆ తల్లి కుమారుడే ఈ ఆస్తికుడు అనేటువంటి ఒక మహర్షి. ఆ తల్లిని ప్రార్థించేసరికి బృహస్పతి తన కుమారుడిని పంపిస్తుంది. ఈ సర్ప యజ్ఞం, ఈయన జనమేజయుడు చేస్తూ ఉండేటువంటి సర్పయాగాన్ని నివారించడానికి ఆస్తికుడిని పంపిస్తుంది. బృహస్పతి ప్రార్థించినటువంటి స్తోత్రం ఇది. ఏమిటి 12 నామాలు మనసాదేవిని గురించి? ఏమిటి నామాలు? జరత్కారు ప్రియ, జరత్కారు, జగద్గౌరి, మనస,
సిద్ధయోగిని, వైష్ణవి, నాగభగిని, శైవి, నాగేశ్వరి, జరత్కారు ప్రియ, ఆస్తిక మాత, విషహరేతి చ. మొత్తం 12 నామాలు. ఈ 12 నామాలు గనక చదువుకుంటూ ఉన్నట్లయితే ఎటువంటి ఈ సర్పదోషాలు కూడా నివారించబడతాయి అని చెప్పి, ద్వాదశైతాని నామాని పూజా కాలేతు యః పఠేత్, పూజ చేసుకునేటప్పుడు ఈ 12 నామాలు గనక చదువుకున్నట్లయితే వాళ్ళకి తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ, వాళ్ళకి ఎవరికి కూడా నాగభయం ఉండదట, వంశం కూడా వృద్ధి అవుతుంది. నిత్యం పఠేద్యస్తం దృష్ట్వా నాగవర్గః పలాయతే. ఇక ప్రతిరోజు గనక చదువుకున్నట్లయితే ఎంత ఫలితాన్ని ఇస్తుందో ఈ స్తోత్రం చూడండి. కేవలం 12 నామాలు. ఈ 12 నామాలతో కూడినటువంటి ఈ స్తోత్రం గనక ఒకసారి చదువుకున్నట్లయితే, అంటే ప్రతినిత్యము గనక పారాయణ చేస్తూ ఉన్నట్లయితే ఎవరికి కూడా ఈ సర్పదోషము అనేటువంటిది ఏమీ బాధించదు. ఇక్కడ సాక్షాత్తుగా వ్యాస భగవానుడే మనకి దేవి భాగవతంలో అందించినటువంటి దివ్యమైనటువంటి 12 నామాలు ఇవి. ఈ 12 నామాలు ఆ మనసాదేవిని అంటే ఆస్తికుడి యొక్క తల్లిని ప్రార్థిస్తూ ఉండేటువంటి శ్లోకాలు. మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం. జరత్కారు ప్రియ తతః జరత్కారు జగద్గౌరి మనసా సిద్ధయోగిని, వైష్ణవి నాగభగిని, శైవి నాగేశ్వరి తథా జరత్కారు ప్రియ, ఆస్తిక మాత, విషహరేతి చ. ఈ 12 నామాలు. ఈ విధంగా నాగులకు సంబంధించినటువంటి చరిత్రలు మన పురాణాల్లో చాలా కనపడతాయి. విషంతో కూడుకున్నటువంటి పాములు ఉంటాయి, దివ్యజాతికి చెందినటువంటి పాములు ఉంటాయి. విషంతో కూడుకున్నటువంటి పాములు అంటే భాగవతంలో 10వ స్కంధంలో కృష్ణుడు కాళీయమర్దనం చేశాడు. ఎందుకు కాళీయమర్దనం చేశాడు? ఆ కాళీయుడి వల్ల యమునా నది జలాలన్నీ కూడా కలుషితమైపోయినాయి. అందుకనే ఆయనే స్వయంగా ఆ కాళీయుడి పడగల మీద నృత్యం చేసి చివరికి దాన్ని సముద్రంలోకి తోలేశాడు. ఈ విధంగా సర్పజాతికి చెందినటువంటి ఎన్నో చరిత్రలు మనకు ఉన్నాయి. అందుకని ఈ మాసంలో వచ్చేటువంటి నాగుల చవితి విశిష్టత కూడా మనకి చాలా వరకు కనపడుతూ ఉంటుంది. ఈ దోషం పోగొట్టుకోవటానికి కూడా ఇక్కడ ఈ 12 నామాలు మనం చెప్పుకోవటం అయింది. ఎవరైనా కనుక బాధపడుతూ ఉన్నట్లయితే ఈ 12 నామాలు మనం చక్కగా చదువుకుంటూ ఉన్నట్లయితే ఆ దోష నివృత్తి చక్కగా జరుగుతుంది.